నా 1 Corinthians chapter 14, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు చూస్తే అక్కడ చాలా స్పష్టంగా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? భాషతో మాట్లాడువాడు, 2వ వచనం చదువుతున్నాను, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు దేవునితో మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మీకు కనపడింది ఆ మాట? కనపడితే అందరూ ఆమేన్ చెప్తారా? భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడు గ్రహింపడు, కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుతూ ఉన్నాడు. 3వ వచనం, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. నౌ దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఆ తర్వాత 4వ వచనంలో, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనుచున్నాడు. తనకే క్షేమాభివృద్ధి. ఇక్కడ క్షేమాభివృద్ధి అన్న మాట దగ్గర ఒక ట్రాన్స్లేషన్లో చార్జ్ లైక్ ఎ బ్యాటరీ అన్న మాట రాయబడింది. టు చార్జ్ లైక్ ఎ బ్యాటరీ అంటే వెన్ యు ఆర్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్, మీరు ఆత్మలో ప్రార్థిస్తున్నప్పుడు యు ఆర్ కనెక్టెడ్ టు ద సోర్స్ ఆఫ్ ద స్పిరిట్. మీరు ఆత్మ యొక్క ఆ పరిధికి కనెక్ట్ అవుతున్నారు. కనెక్టెడ్ టు ద హోలీ స్పిరిట్. మీరు పరిశుద్ధాత్మ శక్తికి కనెక్ట్ చేయబడుతున్నారు. అది ఎలాగంటే మీరు దేవుని శక్తి చేత మీ ఆత్మ చార్జ్ చేయబడుతూ ఉంది. కమ్ ఆన్, హల్లెలూయా. నౌ వెన్ యువర్ స్పిరిట్ ఈస్ చార్జ్డ్ అప్, మీ ఆత్మ ఎప్పుడైతే ఆ విధమైన ఛార్జింగ్, ఆ యొక్క శక్తి దేవుని ఆత్మ వలన పొందుకుంటారో, మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితి పైన విజయము, అలాగే ఒక సూపర్ నేచురల్ డొమినియన్ కలిగి మీరు నడవటానికి మీకు సహాయం కలుగుతుంది. హల్లెలూయా. సో మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే, ద గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రేయర్ లాంగ్వేజ్. ఆత్మవరము వేరు, ప్రార్థన భాష వేరు. ఆత్మవరమునకు అర్థము చెప్పగలిగిన శక్తి ఉండాలి. బట్ ప్రేయర్ లాంగ్వేజ్కి యూ నీడ్ నాట్ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. మీరు అర్థము చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే మీరు దేవునితో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు కనుక. కమాన్, ఎలా కూడా హల్లెలూయా. మీరందరూ వాక్యం వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. నేను చెప్తున్నాను, దీస్ ఆర్ పవర్ఫుల్ ప్రిన్సిపల్స్. ఐఎమ్ టెల్లింగ్ యూ. వీటిని నేర్చుకోండి, మరల యూట్యూబ్లో వినండి, మీ పుస్తకాలు రాసుకోండి, వీటిని నెమరు వేసుకోండి, మీ హృదయంలో స్థిరపరచుకోనండి. మీరు చాలా శక్తివంతమైన విశ్వాసులుగా ఎదగటానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. అయితే మీరు ఇక్కడ చూస్తే 12వ అధ్యాయములో యాక్చువల్గా భాషల గురించి, భాషల అర్థమును గురించి చెప్పబడింది. 12వ అధ్యాయము నేను త్వరగా ముందుకు వచ్చేస్తాను. ఈ 12వ అధ్యాయము 4వ వచనం నుంచి 11వ వచనం వరకు దేర్ వర్ 9 గిఫ్ట్స్ మెన్షన్, ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. 9 వరములు, ఆత్మ వరములు అని వాక్యంలో రాయబడింది. ఈ వరములు గురించి రాయబడిన ప్రతి చోట ఆ ఆత్మ వలన ఒకనికి, ఆ ఆత్మ వలన మరి ఒకనికి అన్న మాట మీరు పట్టుకోవాలి. ఒకనికి మరి ఒకనికి, టు ద వన్, టు ద వన్, టు ద వన్, టు ద అనదర్, టు ద వన్. సింగులర్ మాట మనకు కనిపిస్తుంది. కానీ ప్రేయర్ లాంగ్వేజ్ గురించి మాట్లాడేటప్పుడు అందరికీ అన్న మాట కనపడుతుంది. కమాన్, హల్లెలూయా. మీరందరూ నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఈ 12వ అధ్యాయము లో రాయబడిన స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి, గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ గురించి ఈ కొరింథీ సంఘములో విపరీతమైన కన్ఫ్యూజన్, వీరికి భయంకరమైన మిస్అండర్స్టాండింగ్. అందుకనే వీళ్ళకి 2 పత్రికలు రాయాల్సి వచ్చింది. పౌలు ఎవరికి రాయాలో 2 పత్రికలు, అంటే మిగిలినోళ్ళకి తెస్సలోనికైకి రాశాడు, వీళ్ళకి రాసినప్పటికీ కూడా ఈ పత్రికలు చాలా పెద్ద పత్రికలు. ఎక్కువగా ఈ గిఫ్ట్స్ ఆఫ్ ద ఆత్మవరముల గూర్చి వాళ్ళకి కలిగిన సందేహాలను తీర్చడానికే ఎక్కువ విషయాలు పౌలు రాయాల్సి వచ్చింది, ఎందుకంటే అక్కడ చాలా గందరగోళంగా ఉండేది. సో ఈ 12వ అధ్యాయం అంతా కూడా ఆత్మవరముల గురించి. 14వ అధ్యాయానికి వచ్చేసరికి విశ్వాసికి దేవుడిచ్చిన వరమును గురించి రాశాడు. ఈ రెండిటి మధ్య 12, 14కి మధ్య తేడా తెలియకపోతే మీరు చాలా ప్రమాదంలో పడిపోయినట్టే. ఎందుకంటే ఈ రెండింటిని కలిపేస్తారు చాలామంది. ఈ రెండింటిని కలిపేస్తే మీకు దాని యొక్క అర్థం రాదు. దేవుడు మనకిచ్చిన వరమునకు మనము దూరముగా ఉంటాం. ఊరికే మనకు అర్థం అవటానికి ఐ జస్ట్ వాంట్ టు గివ్ జస్ట్ ఎన్ అవుట్లైన్ పిక్చర్, ఒక చిన్న పిక్చర్ మీకు ఇస్తాను, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. నేనేం మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుంది.
మీరు అక్కడ చూస్తే మీ బైబిల్ జాగ్రత్తగా గమనించండి. నేను 12వ అధ్యాయం చూస్తున్నాను. 12వ అధ్యాయంలో అక్కడ 7వ వచనము, ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది అన్నమాట. నౌ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ హ్యాస్ బీన్ గివెన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్. అందరూ ప్రయోజనము కొరకు దేవుడు ఈ యొక్క ఆత్మ వరములను ఆయన అనుగ్రహిస్తున్నాడు. 8వ వచనం నుంచి వరములు స్టార్ట్ అవుతాయి. ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము కనపడిందా, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము, ద వర్డ్ ఆఫ్ విజ్డమ్ అండ్ ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్. ఆ తర్వాత మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసము, ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్. ఆ తర్వాత అదే 9వ వచనంలో మరి ఒకనికి ఆ ఆత్మ వలన స్వస్థపరచు వరము, ద గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్. ఆ తర్వాత 10వ వచనంలో మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు వరము, ద గిఫ్ట్స్ ఆఫ్ మిరకల్స్. ఆ తర్వాత 10వ వచనంలోనే మరి ఒకనికి ప్రవచన వరము, ద గిఫ్ట్ ఆఫ్ ప్రొఫెసీ. మరి ఒకనికి ఆత్మల వివేచన, ద డిజర్న్మెంట్ ఆఫ్ ద స్పిరిట్, నాట్ ద స్పిరిట్స్. మీరు అది బాగా గమనించాలి. మీరు తెలుగు బైబిల్లో అక్కడ చాలామంది ఆత్మల వివేచన అంటే, నేను మరలా దాంట్లోకి వెళ్ళిపోతే లేట్ అయిపోతుంది. ఎవరిలో ఏ ఆత్మ ఉంది, ఎవరిలో ఏ ఆత్మ ఉందో డిజైన్ చేసే గిఫ్ట్ కాదు అది. కమ్ ఆన్, హల్లెలూయా. బట్ ఇట్స్ ఎ గిఫ్ట్ దట్ యు డిజర్న్ ఇన్ ద స్పిరిట్. అది మీరు వివేచించే ఒక వరం అది ఆత్మలో. ఆ తర్వాత మరి ఒకనికి నానా భాషలు మాట్లాడే వరము. ఆ తర్వాత మరి ఒకనికి ఆ భాషలు చెప్పు శక్తి అనుగ్రహించబడిన మరొక వరము. ఆమేన్. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. సో ఇవన్నీ మీరు కౌంట్ చేస్తే 9 గిఫ్ట్స్, 9 వరాలు. ఈ 9 వరాలు యాక్చువల్గా మనకు అర్థమవటానికి 3 భాగాలుగా చేయబడింది. 3 గిఫ్ట్స్ ఈచ్ పార్ట్. ద ఫస్ట్ పార్ట్ వి కాల్ ఇట్ అటరెన్స్ గిఫ్ట్స్, పలికే వరములు. ఈ పలికే వరములు ఏమున్నాయంటే ప్రొఫెసీ, టంగ్స్ అండ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్. ప్రవచన వరము, భాషలు మాట్లాడు వరము, భాషలకు అర్థము చెప్పే వరము. ఈ 3 వరములను అటరెన్స్ గిఫ్ట్ అన్నారు. అంటే ఏ గిఫ్ట్ దట్ సేస్ సంథింగ్. దేవుని యొద్ద నుంచి పొందిన మాటను ఇతరులకు తెలియచేసే వరం ఇది. కమాన్, అందరు నాతోనే ఉంటామని చెప్పండి. ప్రవచన వరము, ద గిఫ్ట్ ఆఫ్ ప్రొఫెసీ అండ్ ద డైవర్స్ కైండ్స్ ఆఫ్ టంగ్స్, భాషలు, నానా భాషలు మాట్లాడే వరం అని ఉంది అక్కడ. ఆ తర్వాత భాషలకు అర్థము చెప్పు వరము. వీటిని అటరెన్స్ గిఫ్ట్ అన్నారు. దిస్ గిఫ్ట్ సేస్ సంథింగ్. ఇది ప్రజలకు దేవుని యొద్ద నుంచి దేవుని మాటను తెలియచేసే వరము. అండ్ ద సెకండ్ కేటగిరీ ఆఫ్ ద గిఫ్ట్ ఈస్ కాల్డ్ పవర్ గిఫ్ట్. ఇవి శక్తి వరములు. ఈ శక్తి వరములు ఏమన్నాయంటే ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్, ద వర్కింగ్ ఆఫ్ మిరకిల్స్ అండ్ ద గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్స్. విశ్వాస వరము ఉంది, అద్భుతములు చేయు వరం ఉంది, స్వస్థపరచు వరం ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ పవర్ గిఫ్ట్. పవర్ గిఫ్ట్ డీల్స్ విత్ సంథింగ్ దే డూ. ఇట్ డీల్స్ విత్ సంథింగ్ దే డూ. ప్రజలకు దేవుని కార్యమును చేసే వరం ఇది. కమ్ ఆన్, హల్లెలూయా. మొదటిదేమో ప్రజలకు దేవుని మాటను తెలియజేసే వరము. రెండవది ప్రజల కొరకు దేవుని కార్యమును చేసే వరము, విశ్వాస వరము, అద్భుతములు చేయ వరము, స్వస్థపరచు వరము. అండ్ నెంబర్ 3 ఇట్స్ కాల్డ్ రివలేషన్ గిఫ్ట్స్, ప్రత్యక్షత వరములు. దిస్ ఈజ్ సంథింగ్ దట్ రివీల్స్. ఇది తెలియచేసే వరము. పరిస్థితుల గురించి, భవిష్యత్తుల గురించి, లేకపోతే మీ జీవితంలో జరుగుతున్న సంఘటనల గురించి, మరుగు చేయబడిన వాటిని బయలుపరిచే వరములు. వీటిని ఏమన్నారంటే ద వర్డ్ ఆఫ్ విజ్డమ్, ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మలను వివేచించు వరము. వీటిని రెవల్యూషన్ గిఫ్ట్స్ అన్నారు. కమ్ ఆన్, హల్లెలూయా. మీరందరు నాతోనే ఉంటే ఆమె చెప్పండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను అన్య భాషల గురించి మాట్లాడుతున్నప్పుడు అన్య భాషల గురించి మాట్లాడుతున్న దగ్గర ప్రతిసారి ప్రవచన వరమును గురించి కూడా మెన్షన్ చేయబడింది, ద గిఫ్ట్ ఆఫ్ ప్రొఫెసీ. ఇప్పుడు 14వ అధ్యాయానికి వచ్చేసేయండి. 14వ అధ్యాయంకి వచ్చేసరికి పాల్ ఈస్ ట్రయింగ్ టు గివ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టంగ్స్ అండ్ ప్రొఫెసీ. ప్రవచనమునకు అన్య భాషలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. భాషతో మాట్లాడువాడు, 2వ వచనం, అందరు నాతోనే ఉంటే ఆమెన్ చెప్పండి. ప్రభు నాతో మాట్లాడుతున్నాను వాళ్ళు ఆమెన్ చెప్పండి. కమాన్, రైట్, ఆమెన్, రైట్. భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. బాగుంది. మనుషుడు ఎవడు గ్రహింపుడు, వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు అని క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. Now he is trying to distinguish between prophecy and then speaking in tongues. ప్రవచించువాడు
మనుషులతో మాట్లాడుతున్నాడు, భాషతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుతున్నాడు. మీకు అర్థమైతే ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఆ తర్వాత 4వ వచనానికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, భాషతో మాట్లాడువాడు తనకి క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును, కానీ ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్నాడు. కమాన్, హల్లెలూయా, ఎలౌడ్ హల్లెలూయా. సో ఐఎమ్ టేకింగ్ యూ త్రూ ఎ జర్నీ. ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక లోతైన కొంచెం లోతుకు నడిపిస్తూ ఉన్నాను. ఆమెన్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్ హియర్. మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. నేను టంగ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఫర్ యువర్ పర్సనల్ ఎడిఫికేషన్. మీరు అదే ఈరోజు నేను వాక్యం చెప్పబోతూ ఉన్నాను. మీరు వ్యక్తిగతముగా క్షేమాభివృద్ధి చెందుట కొరకు అన్య భాషలు దేవుడు మనకు అనుగ్రహించాడు. బట్ దెర్ ఇస్ అనదర్ గిఫ్ట్ వేర్ యూ గివ్ ఎ మెసేజ్ త్రూ ద టంగ్స్. అన్య భాషల్లోంచి మరొకరికి వర్తమానం ఇచ్చేది. ఓకే, ఈ 12కు 14కి మధ్య ఉన్న తేడా ఏంటంటే, 14వ అధ్యాయంలో రాయబడినవి సంఘములో ప్రతి విశ్వాసికి దేవుడు అనుగ్రహించినవి. 12వ అధ్యాయంలో రాయబడినవి కేవలము దేవుని పరిచర్య కొరకు పిలువబడిన వారికి దేవుడు అనుగ్రహించినవి. హల్లెలూయా, కమ్ ఆన్ ఎలౌడ్ హల్లెలూయా. మీరు బాగా గమనించాలి. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ ప్రాఫిట్. ప్రవచన వరమునకు ప్రవక్త పరిచర్యకు రెండిటికి మధ్య వ్యత్యాసం ఉంది. నేను మరలా చెప్తున్నాను, ప్రవచన వరము వేరు, ప్రవక్త పరిచర్య వేరు. ప్రవచించు ప్రతి ఒక్కడు ప్రవక్త కాదు, కానీ ప్రవక్త పరిచర్య వేరు. యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ స్పీకింగ్? నాట్ ఎవరీ వన్ హూ ప్రొఫెసైజ్ ఈజ్ అ ప్రాఫిట్. చాలామంది ప్రవక్త అంటే భవిష్యత్తును చెప్పువాడు అనుకుంటాడు. కాదు. ప్రవక్త అంటే జరగబోయే సంగతులను చెప్పువాడు అంటాడు. కాదు. పాత నిబంధనలో అది సత్యము. పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా నడిపించబడేవారు. దేవుడు ప్రవక్తలను వారు నడిపించడానికి అనుగ్రహించాడు. ఎందుకంటే పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడలేదు. దెర్ వాజ్ నో హోలీ స్పిరిట్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. అయితే పరిశుద్ధాత్మ దేవుడు కేవలం 3 ఆఫీసెస్ మీదకి దిగి వచ్చేవాడు ఓల్డ్ టెస్టమెంట్లో. మొదటిది రాజుల ఆఫీస్, ద ఆఫీస్ ఆఫ్ ద కింగ్. రాజులపైకి దిగి వచ్చేవాడు. అండ్ నెంబర్ 2, ఆ ఆఫీసులో ఎవరున్నప్పటికీ వ్యక్తిని బట్టి కాదు, బికాస్ ఆఫ్ ద ఆఫీస్, ఆ యొక్క అధికారము పైకి పరిశుద్ధాత్మ దిగి వచ్చేవాడు. ఎందుకనంటే టు అనాయింట్ దెమ్ విత్ ఎ గ్రేస్ టు రూల్ ద సిటీ ఆర్ ద నేషన్. ఆ పట్టణమును, దేశమును ఏలుటకు కావాల్సిన పొలిటికల్ అనాయింటింగ్ దేవుడు వారికి అనుగ్రహించేవాడు. అండ్ ద సెకండ్ ఆఫీస్ ఈజ్, రెండవ ఆఫీస్ ఏంటంటే ప్రధాన యాజకుని మీదకి దిగి వచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ప్రజల కొరకు విజ్ఞాపన చేయటానికి, ప్రజల కొరకు దైవ కార్యములు చేయటానికి యాజకుని మీదకి దిగి వచ్చేవాడు. అండ్ మూడో ఆఫీస్ ఏంటంటే ప్రవక్త మీదకి దిగి వచ్చేవాడు. ప్రవక్త మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చాడు. సో ప్రవక్త మీదకి ఎందుకు దిగి వచ్చేవాడు అంటే టు గివ్ గైడెన్స్, నడిపింపునివ్వటానికి, సూచన ఇవ్వటానికి, డైరెక్షన్ ఇవ్వటానికి, రాబోతున్న విషయమును, జరగబోతున్న విషయముల గురించి హెచ్చరించి దాని కొరకైన నడిపింపును, పరిష్కారమును ప్రవక్త చెప్పేవాడు. అక్కడ ఆ యొక్క సీట్లో ఎవరున్నప్పటికీ కూడా, అన్యుడైనప్పటికీ కూడా గమనించండి, ప్రవక్త చెప్తే ప్రవక్త మాట వినేవారు, భయపడేవారు. కారణం ఏంటంటే పాత నిబంధనలలో దేశమును ప్రజలు నడిపించడానికి దేవుడు ప్రవక్తను నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ స్పీకింగ్? నూతన నిబంధనకు వచ్చేసరికి మనం ప్రవక్తల చేత నడిపించబడము. ప్రవక్తలు మన నడిపింపు కాదు. ఎందుకనంటే నూతన నిబంధనలో పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనందరిలో నివసిస్తూ ఉన్నాడు. మనలో దేవుని అభిషేకం నిలిచి ఉన్నది. కనుక మనము దేవుని ఆత్మ వలన నడిపించబడవలసిన వారమై ఉన్నాం. రోమపత్రిక 8వ అధ్యాయంలో 14 వచనము, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులై ఉందురు అన్నాడు. అంటే దేవుని కుమారులు, ద సన్స్ ఆఫ్ గాడ్ ఆర్ లెడ్ టు బి, ఎక్స్పెక్టెడ్ టు బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. కమాన్, హల్లెలూయా. అయితే దాని అర్థము నూతన నిబంధనలో ప్రవక్త పరిచర్య లేదా అని కాదు. ప్రవక్త పరిచర్య ఉంది. నూతన నిబంధనలో ప్రవక్త పరిచర్య ఈజ్ స్టిల్ వ్యాలిడ్. నూతన నిబంధనలో ద ఆఫీస్ ఆఫ్ ద ప్రాఫిట్ ఈజ్ స్టిల్ వ్యాలిడ్. కానీ ద వే ఈజ్ డిఫరెంట్. పాత నిబంధన విధానం వేరు, క్రొత్త నిబంధన విధానం వేరు. కమాన్, ఎలౌడ్ హల్లెలూయా. ఒక ప్రవక్త పరిచర్య అంటే అర్థం ఏంటంటే ఏ పర్సన్ స్టాండింగ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ఎ ప్రాఫిట్. ఆ ప్రవక్త స్థానంలో నిలబడి, ఆ దేవుని ఆఫీసులో నిలబడి ఒక దేశము పైకో, ఒక వ్యక్తి పైనో, లేకపోతే ఒక కుటుంబ పైనో డైరెక్షన్ని, ఒక నడిపింపును, లేకపోతే రాబోతున్న సంఘటనల విషయమైన ఒక గద్దింపును, రెబ్యూక్,
ఇవన్నీ మీరు గమనిస్తే ద మినిస్ట్రీ ఆఫ్ ఎ ప్రాఫిట్, ప్రవక్త పరిచర్యలో గద్దింపు ఉంటుంది. ప్రవక్త పరిచర్యలో నిర్మోహమాటముగా గద్దించి వారిని హెచ్చరించి రాబోతున్న జీవితమును గురించి, భవిష్యత్తును గురించి ఇచ్చే డైరెక్షన్ ప్రవక్త పరిచర్యలో ఉంటుంది. కమాన్ హల్లెలూయా. సో అది దేవుని వలన కలిగేది. ఇట్స్ కాల్డ్ ప్రాఫిటిక్ మినిస్ట్రీ, ఆర్ ఐ వుడ్ సే ద మినిస్ట్రీ ఆఫ్ ఎ ప్రాఫిట్. బట్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫిట్ ఈస్ డిఫరెంట్. ప్రవచన వరము వేరు. నా మాట అర్థమైతే ఆమేన్ చెప్పండి. ఈ ప్రవచన వరం ఏంటంటే ఈ 14వ అధ్యాయము. ఈ ప్రవచన వరం ఏంటి? 14వ అధ్యాయం బాగా గమనించండి. ఈ ప్రవచన వరం ఏంటంటే 3వ వచనములో క్షేమాభివృద్ధియు హెచ్చరికయు తర్వాత ఆదరణ కలుగునట్లు ప్రవచించాలి. న్యూ టెస్టిమెంట్ ప్రాఫెసీ, నూతన నిబంధనలు. వాట్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ? ఈ ప్రవచన వరం ఏంటంటే నీవు ప్రవచించినప్పుడు అది క్షేమాభివృద్ధి కలుగు చేయటానికి, హెచ్చరిక కలుగు చేయటానికి, ఆదరణ కలుగు చేయటానికి మాత్రమే ఉంటుంది. దిస్ ఇస్ న్యూ టెస్టిమెంట్ ప్రాఫెసీ. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీకు ఏదో చెప్తే మీలో కలవరం కలిగి, మీకు నిద్రపోయి, మీకు భయం కలిగితే అది ప్రవచనము కాదు. హలో, వింటున్నారా? అర్థమైతే ఆమేన్ చెప్పండి. ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి, ఇదిగో మీ బండి మీద నేనేదో చూశాను, మీ కార్ పైన ఏదో చూశాను, ఒకసారి నేను ఒక దగ్గర ఒక ఊరు వెళ్తే మీటింగ్కి నా కార్ పైకి కుక్క ఎక్కింది. ఐఎమ్ టెల్లింగ్ యూ. కార్ పార్క్ చేసి వచ్చేసరికి ఆ కార్ పైన కుక్క ఎక్కింది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చూసి, కారు పైన కుక్క ఎక్కిందంటే బాబు జాగ్రత్త, యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు నాకు అదేం కలిగించింది? కలవరం. అది ప్రవచనము కాదు. నీ దగ్గరకు వచ్చి ఎవరైనా ప్రవచనము అని చెప్పారంటే క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ. ఇట్ ఈస్ టు ఎడిఫై, ఇట్ ఈస్ టు కంఫర్ట్. ఇది మీరు బాగా బాగా గమనించాల్సిన విషయము. హల్లెలూయా. కమన్ లౌడ్ హల్లెలూయా. ఎందుకంటే ఇది కనుక ఈ వ్యత్యాసం మీకు తెలియకపోతే, సే ఫర్ ఎగ్జాంపుల్, మా వైఫ్కి మీకు అందరికీ తెలుసు కొంతకాలం బాగాలేదు. యాక్చువల్గా మా బాబు, ఐ మీన్ వెన్ షీ వాజ్ కన్సీవ్డ్, జస్ట్ ఇన్ తన కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా ఏదో ఒకటి కొంచెం మార్నింగ్ సిక్నెస్ అని అవన్నీ ఇవన్నీ ఉంటూ ఉంటే, ఈ వామిటింగ్స్కి మాటకి డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళం. వాళ్ళు ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఆ వామిటింగ్స్ కంట్రోల్ అవడానికి ఏదో ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కొన్ని రోజులు అయిన తర్వాత ఈ ట్యాబ్లెట్స్ కూడా అవ్వకపోతే ఇంజెక్షన్ చేయించుకోవాలండి అని కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఇంజెక్షన్స్ ఇస్తే ఈ ఇంజెక్షన్ చేయించడానికి మాటకి ఎవరో ఒకరిని పిలవాల్సి వచ్చేది. అది చేయగలిగిన డాక్టర్ని పిలవాల్సి వచ్చేది, లేకపోతే తను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చేది. ఒకరోజు తను అనింది, ఇవన్నీ నేను తిరగలేకపోతున్నాను కానీ నేను ఇంజెక్షన్ చేయటం నేను నేర్పిస్తాను నీకు అనింది. నేను నేర్పిస్తాను నీకు ఇంజెక్షన్ చేయటం, జస్ట్ లెర్న్, చాలా ఈజీయే. నాకు కష్టం, నాకు రాదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ డాక్టర్. తను మెడిసిన్ చదివింది కాబట్టి నాకు వచ్చి ఇంజెక్షన్ కానీ నాకు నేను చేసుకోలేను కనుక నేను నీకు ఇంజెక్షన్ చేయటం నేర్పిస్తాను అంటే, సరే మొత్తానికి ఐ లెర్న్డ్ ఇంజెక్షన్ చేయటం నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత తనకి ఎప్పుడైనా నిజంగా అవసరమైతే ఆన్ అన్ ఎమర్జెన్సీ కేస్ నేనే ఇంజెక్షన్ నేనే చేసేస్తా. ఓకే, ఇప్పుడు నాకు ఇంజెక్షన్ చేయటం వచ్చు కదా, నేను డాక్టర్ని అవ్వలేను. హలో, నాకు ఇంజెక్షన్ చేయటం వచ్చు కదా, నేను క్లినిక్ పెట్టుకోలేను. నాకు ఇంజెక్షన్ చేయటం వచ్చు కదా, నేను డాక్టర్ నెహెమియా డేవిడ్ అని పిలవలేను. నో, గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ ప్రాఫిట్ ఈస్ డిఫరెంట్. జస్ట్ బికాజ్ యూ ప్రొఫెసర్ యూ కెనాట్ బి ఎ ప్రాఫిట్. నువ్వు ప్రవచించావు కనుక నువ్వు ప్రవక్త అవ్వలేవు. నా మాట అర్థమైతే ఆమేన్ చెప్పండి. నాకు ఇంజెక్షన్ చేయటం వచ్చు కనుక నేను కాస్త, మీ ఒక పాత సామెత ఉండేది, మీకు గుర్తుందా? పాత పేషెంట్ కొత్త డాక్టర్ కంటే పాత పేషెంట్కి ఎక్కువ తెలుసని. విన్నారా? సో ఇప్పుడు జనరల్గా మనలో చాలామందికి కొన్ని బేసిక్ మెడిసిన్స్ తెలిసిపోతాయి. హెడేక్ వస్తే ఏం ట్యాబ్లెట్ వేసుకోవాలి, జ్వరం వస్తే ఏం ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఆ తర్వాత అసలు కొంతమంది అసలు డాక్టర్లాగా చెప్తే, కొంతమందికి అయితే ఇంట్లో చిన్న ఫార్మసీ ఉంటుంది. ఆ చిన్న బాక్స్ తీసుకొస్తారు, దాన్ని నీకు ఏం బాగాలేదు, జ్వరమా, ఓకే తీసి ఇచ్చేస్తారు. నీకు ఏంటి హెడేకా, ఓకే తీసి ఇచ్చేస్తారు. బ్యాక్ పెయినా, తీసి ఇచ్చేస్తారు. పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, జ్వరానికి అన్ని మెడిసిన్స్ ఉంటాయి. చాలామంది డాక్టర్ చదవకుండా వాళ్ళకి మెడిసిన్ పేర్లు తెలుసు, ట్రీట్మెంట్ తెలుసు, లేకపోతే చిన్నవన్నీ తెలుసు, కానీ దట్ డజంట్ మేక్ యూ ఎ డాక్టర్. యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, యు ఆర్ నాట్ ఆథరైజ్డ్. నీకు ఎటువంటి సర్టిఫికేషన్ లేదు. మీరు ఆ విధంగా వెళ్ళి బయట హాస్పిటల్ పెడితే తీసుకెళ్ళి లోపలేసేస్తారు.
రైడింగ్ జరుగుతాయి. సో చాలామంది అదే అనుకుంటున్నారు, నేనేదో ప్రవచించగలను కాబట్టి ప్రవక్త అనుకుంటున్నారు. కాదండి, ప్రవక్త పరిచర్య వేరు. ప్రవక్త ఈజ్ ఎ పర్సన్ హూ స్టాండ్స్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ గాడ్. వాటితో ఆటలు ఆడకూడదు మనం. ప్రవక్త అనగా దేవుని స్థానంలో నిలబడి, దేవుని ఆఫీసులో నిలబడి, ఒక దేశం మీదకి, ఒక కుటుంబం మీదకి, ఒక వ్యక్తి మీదకి, ఒక రాబోతున్న డైరెక్షన్ని మాట్లాడేవాడు ప్రవక్త. ఆ డైరెక్షన్ మాట్లాడటమే కాదు, దానికి పరిష్కారముని చెప్పేవాడు ప్రవక్త. కమ్ ఆన్, హల్లెలూయా. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? బట్ వేర్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ ఈజ్ ఫర్ ఎవ్రీ బిలీవర్. మీరు మీ బైబిల్ చూడండి, అదే కొరింథీయులకు రాసిన పత్రిక, నా టైం అయిపోతా ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 5వ వచనం, మీరందరూ భాషతో మాట్లాడవలని కోరుచున్నాను కానీ మీరు ప్రవచించవలనని మరి విశేషముగా కోరుచున్నాను. కమ్ ఆన్, హల్లెలూయా. కనపడిందా లేదా మీకు ఆ మాట? మీరు ప్రవచించవలని మరి విశేషముగా కోరుచున్నాను. ఎందుకని? సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము. భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్తే కానీ వాటికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఎందుకని? భాషలతో మాట్లాడు తనకు క్షేమాభివృద్ధి, సంఘమునకు క్షేమాభివృద్ధి. అంటే ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు. హల్లెలూయా. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీకు ఎవరైనా ఫెయిత్ సెంటర్ బిలీవర్స్ అందరు నాతో ఉంటే ఆమెను చెప్పండి. ఆల్ ద ఫెయిత్ సెంటర్, మీకు ఎవరైనా వచ్చి ప్రాఫెసీ అని మీకు చెప్తే వినొద్దు. ఇఫ్ దే ఆర్ చర్చిలో కొంతమంది లే పీపుల్ ఉంటారు, కొంతమంది లే బిలీవర్స్ ఉంటారు. వచ్చేసి నీ మీద ఏదో నల్లగా ఉందంటారు, తుడుచుకోండి పోద్ది, లేకపోతే మంచిగా స్నానం చేయండి పోద్ది, లేదంటే మంచి డర్మటాలజిస్ట్ని కలవండి, కాస్మెటాలజిస్ట్ కలవండి పోద్ది. అంతేగాని ఆ నల్లగా ఉందని చెప్పి ఏదో చేయడానికి ప్రయత్నం చేయొద్దు. కమ్ ఆన్, హల్లెలూయా. దానివల్ల ఏమవుతుందంటే మీ సమాధానం పోతుంది. మనము దేని చేత నడిపించబడాలి? దేవుడిచ్చిన వాక్యము చేత, మనలో ఉన్న దేవుని ఆత్మాభిషేకం చేత నడిపించబడాలి. సో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నూతన నిబంధన పరిచర్య అంతా కూడా ఇట్ కమ్స్ అండర్ పాస్టరల్ ఆఫీస్. కాపరి యొక్క ఆఫీస్ క్రిందకు వచ్చేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. Ephesians chapter 4 verse 11. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. చదవమ్మ. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించును. హల్లెలూయా. Now these are all 5 offices on which the New Testament church should run. 5 offices ఇవి నాట్ ద గిఫ్ట్స్, దీస్ ఆర్ ఆఫీసెస్. ఇవి ఆఫీస్. ప్రవక్త ఆఫీస్ అది, పాస్టర్ ఆఫీస్ అది, అపోస్టల్ ఆఫీస్ అది, టీచర్ ఆఫీస్ అది, ఇవాంజలిస్ట్ ఆఫీస్ అది. అందరూ స్వార్థ చెప్పే వాళ్ళందరూ స్వార్థికులు కాదు. కమాన్, దెర్ ఇస్ అన్ ఆఫీస్. కమాన్, హల్లెలూయా. పరిచర్య ధర్మం జరగటానికి, క్షేమాభివృద్ధి చెందటానికి. కమాన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? అంటే ఆఫీస్ అంటే సంథింగ్ అపాయింటెడ్ బై ఎ హైయర్ అథారిటీ. ఇట్ ఈస్ అపాయింటెడ్ బై హైయర్. ఎవరు హైయర్ అథారిటీ? ప్రభువైన యేసుక్రీస్తు వారు. సో మీరు ఇక్కడ గమనిస్తే కాపరులు గాను అన్నమాట. మీరు నూతన నిబంధన పరిచర్య అంతా కూడా, నూతన నిబంధన సంఘం అంతా కూడా ఇట్ కమ్స్ అండర్ పాస్టరల్ ఆఫీస్. కాపరి ఆఫీస్ క్రిందకు వచ్చేస్తుంది. అందుకనే పాస్టర్ హ్యాస్ దేవుడు పాస్టర్కి ఇచ్చిన కృప ఏంటంటే, హీ కెన్ ఆపరేట్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, హీ కెన్ ఆపరేట్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ అన్ అపోజల్ ఆఫీసులో ఆపరేట్ అవ్వగలడు, ప్రవక్త ఆఫీసులో ఆపరేట్ అవ్వగలడు, స్వార్థకుని ఆఫీసులో ఆపరేట్ అవ్వగలడు, ఉపదేశకుని ఆఫీసులో ఆపరేట్ అవ్వగలడు. ఇంకేం ఆఫీస్ ఉంది? ఆ తర్వాత కాపరిగా ఆపరేట్ అవ్వగలడు. ఎందుకంటే కాపరికి దేవుడు ఇచ్చిన కృప అది. He adds calling to the pastor because church comes under the pastor. Come on, hallelujah. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు మీలో వాక్యం చెప్పగలిగిన వారు ఉండవచ్చు. మీలో వాక్యం ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాక్యం చెప్పగలిగిన వారు ఉండొచ్చు. మీరు వాక్యం చెప్పగలరు కదా అని, మీరు బైబిల్ టీచర్ కదా అని చెప్పి, నేను ఇక్కడ సర్వీస్ జరుగుతూ ఉండగా, లేకపోతే ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉండగా, నేను వాక్యం చెప్తూ ఉండగా మీరు నిలబడి వాక్యం చెప్పడానికి వీలు లేదు. మీరు అలా చెప్పాలంటే యూ షుడ్ టేక్ ద అప్రూవల్ ఆఫ్ ద పాస్టర్ హూ ఇస్ మీ హియర్ ఇన్ దిస్ ప్లేస్.
ఆర్ ఎనీ లోకల్ చర్చ్, ఏ లోకల్ చర్చ్లోనైనా అక్కడ ఆ సేవకుని చేత, ఆ కాపరి చేత ఆ గ్రేస్ రికగ్నైజ్ చేయబడాలి. ఆ కృప ఆ కాపర్ రికగ్నైజ్ చేసినప్పుడు ఆ కాపర్ అతన్ని పిలిచి అతనితో వాక్యం చెప్పిస్తాడు. లేకపోతే ఒక వ్యక్తి మీద ప్రవచన వరము ఉంది అని కాపర్ రికగ్నైజ్ చేసినప్పుడు ఆ వ్యక్తిని పిలిచి దేవుడు నీ లేదన్న మాట చెప్పాడా, బిగిన్ టు ప్రొఫెసై ఓవర్ ద పీపుల్, బికాజ్ ఇట్ ఆల్ హ్యాపెన్స్ విత్ ద అప్రూవల్ ఆఫ్ ద పాస్టర్. కమ్ ఆన్, హల్లెలూయా. అట్లాగే గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ, ప్రవచించు వరము కూడా అంతే. మీ దగ్గరకు వచ్చి ప్రవచించువారు, మీ దగ్గరకు వచ్చి అవి ఇవి చెప్పేవాళ్ళు, నేను చెప్తున్నాను, దే వర్ నాట్ అప్రూవ్డ్ బై మీ ఆర్ దిస్ చర్చ్. నా ద్వారా కానీ సంఘము ద్వారా కానీ ఆమోదించబడిన వారు కాదు. కనుక వాటికి నేను కానీ సంఘము కానీ బాధ్యత లేదు. వాటి మీద, వాటి వలన కలిగే ప్రతి పర్యవసానానికి మీరే బాధ్యులు. ఇది చాలా ప్రాముఖ్యం. హలో, ఎందుకని సైలెన్స్? ఎవరిని ఉన్నారా ఏంటి అలా చెప్పేవాళ్ళు? డౌట్ వచ్చేస్తుంది నాకు. కొంతమంది చూడగానే ప్రతి చెప్పేస్తారు, నేను చూస్తే బాబు రాత్రి నాకు నువ్వు బండి మీద వెళ్తావు, వెనకాల టైర్ లేదు, ఏం చేద్దాం, కొత్త తెప్పించుకో వెళ్ళి. బాగా గమనించండి. నేను చాలా ఎదుర్కొన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. మీకు అలా కనిపించినప్పుడు వెన్ సంబడి టెల్స్ యూ సంథింగ్, అది మీలో కలవరంను కలిగిస్తే, నేను చెప్తున్నాను, మీ ఆత్మ వారు చెప్పిన ప్రవచనముతో సాక్ష్యమిస్తే, యువర్ స్పిరిట్ షుడ్ బేర్ విట్నెస్ విత్ ద ప్రొఫెసీ. సాక్ష్యమిస్తే దెన్ యూ కెన్ టేక్ ఇట్. అది కూడా ఇట్ హ్యాస్ టు బి, ద గిఫ్ట్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద పాస్టర్. అందుకని సంఘంలో ఒకరికొకరు ప్రవచనాలు చెప్పుకోబాకండి. సంఘంలో ఒకరికొకరు ప్రవచనాలు చెప్పుకోవద్దు. సంఘంలో ఒకరికొకరు నాకు అది కనపడింది, నువ్వు ఇట్లా ఉంది, నువ్వు చీపురు చేతిలో పెట్టుకొని కనిపించమని ఒకళ్ళు వచ్చి అంటున్నారు. నాకు ఒకళ్ళు చెప్పారు, నేను చీపురు చేతిలో ఉన్నాను. ఏం చేద్దాం? చెప్పాల్సింది ఆమెనే కొంచెం ఆ బ్రూమ్ స్టిక్ మినిస్ట్రీలో తీసుకురావాల్సింది. వాట్ నాన్ సెన్స్ ఈజ్ దిస్? ఇంకొకళ్ళు వచ్చి చెప్తారు, రకరకాలని చెప్తాను. నేను ఒకసారి ఒక రాజమండ్రి మీటింగ్కి వెళ్తే ఒక అతను వచ్చి నా దగ్గర నిలబడ్డాడు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత అసలు నేను ఎగ్జాస్ట్ అయిపోయాను. 2 గంటలు వాక్యం చెప్పిన తర్వాత హడావుడిగా కారు దగ్గర పరిగెత్తుకుని వచ్చి, సార్ ప్రార్థన చేయండి అన్నాడు. సరే ప్రార్థన చేయటం అడిగినప్పుడు మనం ప్రార్థన చేస్తాం కదా, దిగి ప్రార్థన చేసిన సేపు అతను ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన తర్వాత ఏసునామని ప్రార్థిస్తున్నాను, తండ్రి ఆమెన్. దేవుడు ఏం చెప్పాడు అన్నాడు. ఇప్పటిదాకా వినలేదు దేవుడు ఏం చెప్పాడు. 2 గంటల పైన జరిసాక అట్లా కాదన్నా పాస్టర్ గారు ప్లీజ్ డోంట్ బి హ్యాంగ్రీ ఆన్ మీ. ఇప్పుడు ప్రార్థన చేశారు కదా, దేవుడు ఏం చెప్పాడు? ఏం చెప్పలా. డూ యూ హ్యావ్ ఎ వర్డ్ ఫర్ మీ? ఐ హ్యావ్ ఎ వర్డ్, బట్ గాడ్ డజంట్ హ్యావ్ ఎ వర్డ్. నన్ను అడిగితే నీకేమన్నా మాట నాకుంది, ఏంటంటే అర్జెంట్గా ఇంటికి వెళ్ళి అన్నం పడుకో. దట్స్ ద వర్డ్ ఫర్ యూ టుడే. సో ఏం చేస్తారంటే, పీపుల్ ట్రై టు లెర్న్ సంథింగ్. జరగబోయేది ఏంటి, రేపేం జరిగింది, రేపు ఎల్లుండి ఏం జరిగింది, నా పెళ్ళి అయిన తర్వాత నాకు పిల్లలు ఎంతమంది పుడతారు, నాకు పెళ్ళి అయిద్దా అవుదా, అసలు పెళ్ళి అయితే నాకు పిల్లలు పుడతారా లేదా, నేను ఏ దేశంలో ఉంటాను. దిస్ ఈ ప్రాఫిట్ ఈజ్ నాట్ సంబడి హూ ఫోర్టెల్స్. Now New Testament prophecy is forthtelling, not foretelling. It's not about a prediction. Come on. నాతో ఉన్నారో లేదా అందరూ? Come on, ఎల్లవడ హల్లెలూయా. అందుకని సంఘంలో ఎవరైనా చూసి మీ దగ్గరకు వచ్చి ఎవరైనా ప్రవచనాలు చెప్పడం, ఇలాంటివి చేస్తే నేను చెప్తున్నా, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నీకు ఆదరణ, క్షేమాభివృద్ధి కలిగితే సంతోషం. మీ నిర్ణయాలు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తే, మీ డైరెక్షన్కి సంబంధించింది అయితే, కుటుంబానికి సంబంధించింది అయితే, పిల్లలకు సంబంధించింది అయితే, ఇంటికి సంబంధించింది అయితే, హలో, యూ షుడ్ ఓన్లీ ఫాలో ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? చాలా ప్రాముఖ్యం. ఈ విధమైన హెల్దీ ఫెలోషిప్ డెవలప్ అవ్వకపోతే ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళు బయలుదేరుతారు. నేను ప్రవచిస్తున్నా, అమ్మ నీకు చెప్తున్నా, బాబు నీకు చెప్తున్నాను, అయ్యా నీకు చెప్తున్నా, నువ్వు ఇది చేయి, నువ్వు ఇది చేయి, తర్వాత కనపడరాళ్ళు, నువ్వేదో చేస్తావు, ఏదో అయ్యిద్ది, నీకు జవాబు రాదు, నీకు దానివల్ల కలగదు. లేదంటే మాటకి ఇంకా ప్రార్థన చేయడానికి మనం ఒళ్ళు ఉంచకుండా మాటకి ప్రవచనాలు చెప్పే వాళ్ళకి ఫోన్ చేస్తావు, ఏం జరిగిద్దో చెప్పండి. హలో, you have the greater Holy Spirit living on the inside. I am not against the ministry of a prophet.
కానీ కొందరు దుర్వినియోగం చేసే వారి గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద బిగ్ మెన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద లే పీపుల్ ఇన్ ద చర్చ్. ఆర్ యు ఆల్ విత్ మీ? నా టైం అయిపోయింది, టైమర్ స్పీడ్గా వెళ్ళిపోతుంది. కమాన్ అలౌడ్ హల్లెలూయా. ఎందుకు చెప్పాను ఇవి? ఇట్స్ నీడెడ్ ఇన్ ద చర్చ్. ప్రవచించువాడు క్షేమాభివృద్ధి కలుగు చేయట కొరకు, ప్రవచించువాడు ఆదరణ కలుగు చేయట కొరకు, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వాడే. వెన్ యూ లుక్ ఎట్ పీపుల్, యు ఎంకరేజ్ దెమ్. దట్ ఈస్ ప్రొఫెసీ. దట్స్ ఫర్ దర్ ఎడిఫికేషన్. అంతేగాని వారిని చూసి వారిని ఒక భయంలో పెట్టేసి వాళ్ళందరూ అట్లా పెట్టి, చాలామంది ప్రవచనాలు ముందు చెప్తారు, చెప్పరు బయటికి, దాన్ని దాచిపెట్టి అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తారు. నేను ముందే చెప్పానంటారు, ముందు చెప్పలే. మరి I believe in prophecy. I believe in the ministry of a prophet. నేను ప్రవక్త పరిచయం నమ్ముతాను, ప్రవచనాలు నమ్ముతాను. నా మీద చాలామంది దైవజనులు ప్రవచనాలు పలికారు. నేను అనేక సార్లు వాక్యం చెప్తూ మీ పైన ప్రవచనం పలికాను. నేను చాలామంది జీవితాలు నెరవేర్చబట్టు చూశాను. కమాన్ హల్లెలూయా. అసలు లాక్డౌన్ అన్న మాట లేనప్పుడు నేను చర్చలు అనౌన్స్ చేశాను. మీకు ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు. రాబోతున్న దినాలలో మనకి గ్రాసరీస్ కూడా దొరకడం కష్టమైంది. నెక్స్ట్ 6 monthsకి కావాల్సిన గ్రాసరీస్ అನ್ನು కొనుక్కోండి అని ప్రేయర్ గార్డెన్స్లో చర్చలు అనౌన్స్ చేశారు. మీరు చాలామంది పిచ్చోళ్ళకి చూశారు, కొంతమంది వెళ్ళి కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకి అనౌన్స్ చేశారు. అప్పుడు చెప్పారు, పాస్టర్ గారు మీరు ముందే చెప్పారు, నేను కొనుక్కోలేదు అన్నారు. ఐ డిడ్ంట్ నేమ్ ఇట్ యాజ్ ఎ ప్రొఫెసీ. నేను ప్రవచనం అన్న పేరు పెట్టలేదు కానీ, బట్ ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై ద స్పిరిట్ అండ్ ఐ స్పోక్. చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది, మందుల షాప్ దగ్గర ఇదే మందుల షాప్ అని రాసేవాళ్ళు. చూసారు ఎప్పుడైనా? ఆ మందుల షాప్ దగ్గరికి వెళ్తే ఫార్మ్స్ ఇదే కదా, ఇదే మందుల షాప్. సో ఇప్పుడు అట్లాగే పేరు పెట్టుకో, ఇదే ప్రవచనం, ఇదే. ఐ డోంట్ కాల్ ఇట్, ఐ డోంట్ గివ్ ద నేమ్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెన్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై ద స్పిరిట్ ఐ జస్ట్ స్పీక్ ఓవర్ యూ. ద న్యూ టెస్టిమెంట్ ప్రాఫెసీ ఈజ్ టు ఎడిఫై and to comfort and to strengthen the believer. అంతే, మరొకటి కాదు. And there is another thing, you can also prophesy to yourself. మీరు కూడా ప్రవచించుకోవచ్చు. అదే కదా చేసింది. ఎహెజ్కేలుని తీసుకొని వెళ్ళి ఆ యొక్క ఎముకల లోయలో పెట్టి, ఎహెజ్కేలుని తీసుకొని వెళ్ళి ఎముకల లోయలో దించన్నాడు. నరపుత్రుడా, ఎముకలు బ్రతకగలవా అని అడిగాడు. నీకే తెలుసు అన్నాడు. ప్రవచనమెత్తి ఇలాగ సెలవిమ్ము అన్నాడు. ప్రవచనం అయితే సెలవిచ్చాడు. ఎముకలారా, యెహోవా సెలవిచ్చినదేమనగా, మీలో జీవమునిచ్చి, మీకు నరములనిచ్చి, మీకు మాంసమునిచ్చి, మీ పైన చర్మము పొదిగి, మీలో జీవవాయువు ఉంచగా మీరు బ్రతుకుదురు అన్నాడు. వాక్యంలో రాయబడింది, దేని ఎముక ఆ ఎముక దగ్గరికే వచ్చింది. అంటే యూ కెన్ ప్రొఫెసై టు యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ ఎనీ నెగిటివ్ సిచ్యువేషన్. వాట్ ఈస్ ప్రొఫెసీ? స్పీకింగ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. దేవుని వాక్య సత్యమును. అందుకని దేవుని వాక్యము చేత, దేవుని ఆత్మచేత మీరు నింపబడినప్పుడు, మీరు దాన్ని ప్రవచనము వలె మీరు పలికినప్పుడు మీ పైన, నేను చెప్తున్నాను, ఆ వాక్యం యొక్క శక్తి మీ పైన పనిచేయటం ఆరంభిస్తుంది. నాకు ఇంకా టైం ఉంటే నేను ఇంకా చాలా వివరంగా చెప్పుండేవాడిని. కమాన్ హల్లెలూయా. మీరందరూ నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. సో కాబట్టి ఎవ్రీ ప్రొఫెసీ ఇట్ బిగిన్స్ విత్ అన్ అటరెన్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస సహితమైన ఒప్పుకోలతో ప్రవచనం ఆరంభమవుతుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ప్రొఫెసీ టు యువర్ సెల్ఫ్. మీరుగా ప్రవచించుకోండి, మీ పైన ప్రవచించుకోండి. స్పీక్ ద వర్డ్. మీరు ఆత్మలో ప్రార్థన. అందుకని చెప్తాను, నా ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో ప్రార్థన ఏం చేస్తుందంటే, ఇట్ విల్ హెల్ప్ యూ టు గెట్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానము, ఆత్మ జ్ఞానములో మీరు యాక్సెస్ అవటానికి కృప చూపిస్తుంది. ఈ దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే, ఇట్ విల్ గివ్ యూ వర్డ్స్. ఆ దేవుని జ్ఞానము నీ నోటిలో మాటలు పెడుతుంది. సో వైల్ యూర్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్, నౌ యూ విల్ బిగిన్ టు ప్రొఫెసై. కమ్ ఆన్ హల్లెలూయా. నువ్వు ప్రవచిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, యువర్ స్పీకింగ్ లైఫ్ ఓవర్ యువర్ సెల్ఫ్. మీ పైన మీరు జీవమును పలుకుతూ ఉన్నారు, ప్రాస్పెరిటీ పలుకుతున్నారు, సక్సెస్ పలుకుతూ ఉన్నారు, విజయమును పలుకుతూ ఉన్నారు. దట్స్ హౌ యూ కెన్ ప్రొఫెసై. మీకు ఒక విషయం చెప్పమంటారా? మీరు అన్య భాషలో మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రవచిస్తున్నారు. వాక్యంలో ఉంది అది. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం. మీరందరూ నాతోనే ఉన్నారు. ఒక 5 నిమిషాలను ముగించేస్తాను. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 19వ అధ్యాయం 6వ వచనము.
తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన అందరూ చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. They began to speak in tongues and they began to prophesy. I am telling you, when you are speaking in tongues, when you are praying in tongues, you are prophesying. నువ్వు ప్రవచిస్తూ ఉన్నావు. ఎండిపోయిన ప్రతి ఎముక మరల జీవింపచేస్తూ ఉన్నావు. నీవు ఎండిపోయిన ప్రతి పరిస్థితిని జీవింప చేస్తూ ఉన్నావు. కమ్ ఆన్, హల్లెలూయా. యువర్ స్పీకింగ్ లైఫ్, యువర్ స్పీకింగ్ మిస్టరీస్. అంతే కాదు, నువ్వు ప్రవచిస్తున్నావు. అందుకని చెప్తున్నాను, ప్రేయింగ్ ఇన్ టంగ్స్ ఈజ్ ఎ గేట్వే టు సూపర్ నేచురల్. అని ఎందుకన్నానంటే, యూ విల్ బి టేకెన్ ఇన్ టు ఎ గ్రేటర్ రెల్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? అందరు నాతోనే ఉన్నారా? ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే, మీకు మీరు ప్రవచిస్తూ ఉన్నారు. యువర్ ప్రొఫెసయింగ్. వెన్ యువర్ ప్రొఫెసయింగ్, మీరు ప్రవచిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుని వాక్యము మీ జీవితంలో నెరవేరునట్లుగా మీరు పలుకుతూ ఉన్నారు. దేవుని ఆత్మశక్తి ద్వారా అది నెరవేర్పులోనికి వస్తుంది. నౌ Jude 20, లాస్ట్ వర్డ్స్ ఫర్ ద డే. యోధాపత్రిక 20వ వచనము. Jude 20. ప్రియులారా, I closed my Bible. Jude 20. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధం. మీరు ఇక్కడ 2 మాటలు పట్టుకోండి. మీరు వచ్చినాన్ని బాగా గమనించండి. యాక్చువల్గా తెలుగు బైబిల్ 20-21 కలిసి ఉన్నట్టున్నాయి, రైట్? మీరు వచ్చినాన్ని బాగా గమనించండి. మొదటి మాట మోస్ట్ హోలీ ఫెయిత్ అన్నమాట. మోస్ట్ హోలీ ఫెయిత్ తెలుగు బైబిల్లో మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద ఉంది, కానీ ఒరిజినల్ మాట అతి పరిశుద్ధమైన విశ్వాసము. మోస్ట్ హోలీ ఫెయిత్, అతి పరిశుద్ధమైన విశ్వాసము. ఆ తర్వాత క్రిందకు వచ్చేస్తే మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు అన్నమాట. బిల్డింగ్ అప్ యువర్ సెల్ఫ్. బిల్డింగ్ అప్. నౌ దిస్ 2 words ఆర్ పవర్ఫుల్ వర్డ్స్. ఈ 2 మాటలు ఈ వచ్చినమంతటికి బ్యూటీ. ద మోస్ట్ హోలీ ఫెయిత్, అతి పరిశుద్ధమైన విశ్వాసము, అండ్ బిల్డింగ్ అప్ యువర్ సెల్ఫ్. ఈ బిల్డింగ్ అప్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు కట్టుకొనుట అన్న దగ్గర ఎపికోడోమియో అన్న మాట గ్రీక్ భాషలో రాయబడింది. ఎపికోడోమియో అంటే అర్థం ఏంటంటే టు బిల్డ్ అపాన్ సంథింగ్, మరొక దాని మీద. అంటే అది ఫౌండేషన్ నుంచి కట్టడం కాదు, స్క్రాచ్ నుండి కట్టడం కాదు. ఆల్రెడీ దెర్ ఈజ్ ఎ ఫౌండేషన్, ఒక పునాది ఉంది, దాని పై నుంచి పైకి కట్టడం. అది ఎపికోడోమియో అంటే. ఐకోడోమియో అంటే బిల్డింగ్ ఫ్రమ్ ద ఫౌండేషన్. కమ్ ఆన్, హల్లెలూయా. మీరందరు నాతోనే ఉన్నారు కదా, అర్థమవుతుంటే ఆమె చెప్పండి. సో ఇక్కడ మీరు గమనించాల్సిన మాట ఏంటంటే, మీరు బిల్డింగ్ అపాన్ అ ఫౌండేషన్, మీరు ఉన్న దానిపైన పైకి కట్టుట, మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. అయితే దేని మీద కట్టుకోవాలన్నాడు? అతి పరిశుద్ధమైన విశ్వాసము. అతి పరిశుద్ధమైన విశ్వాసము, ద మోస్ట్ హోలీ ఫెయిత్. నో వాట్ ఈస్ ద మోస్ట్ హోలీ ఫెయిత్? అతి పరిశుద్ధమైన విశ్వాసం అంటే ఏంటి? ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్. మీ విశ్వాసంలో అతి ఉన్నతమైన స్థాయి విశ్వాసము. బాగా గమనించండి. రోమాపత్రిక 12:3 ఏమనుంది? దేవుడు మనందరికీ ఒక మెజర్ ఫెయిత్ ఇచ్చాడు. ఆ విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం మనం. అంటే ప్రతి ఒక్కరిలో ఆల్రెడీ దెర్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ఫెయిత్. కమ్ ఆన్, హల్లెలూయా. ఆ విశ్వాసం మనం ఏం చేయాలంటే వృద్ధి చెందించాలి. అందుకని అపోస్తలులు యేసుప్రభుని అడిగారు, మా విశ్వాసం వృద్ధి పొందించుము అని అడిగారు. అప్పుడు యేసుప్రభు వారికి ఏం చెప్పాడంటే, ఈ కంబల చెట్టుని చూసి నువ్వు సముద్రంలో నాటబడమని చెప్తే అది నాటబడుతుంది అన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. సో ఇప్పుడు ఈ యేసుప్రభు ఇచ్చిన ఆ చిన్న విశ్వాసం ఏముంది, ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలంటే ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్కి తీసుకొని రావాలి. కొన్నిసార్లు మీరు దేవుని ఇన్ఫ్లుయెన్స్ క్రింద ఉన్నప్పుడు మీరు చాలా స్ట్రాంగ్ ఫీల్ అవుతారు. మీకు కనిపించింది ఎప్పుడైనా? ఆ టైంలో చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తారు. ఆ టైంలో చాలా పెద్ద పెద్ద విషయాల కొరకు నమ్ముతారు. ఆ టైంలో కొన్ని పెద్దవి మీ శక్తికి మించినవి చేసేటానికి పూనుకుంటారు కూడా. ఎందుకనంటే బికాజ్ యువర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గాడ్. ఒక స్ట్రెంగ్త్, ఒక బలం, ఇది నేను చేసేయగలను, ఇది నాకు అయిపోతుంది, నాకేంటో తెలియదు బట్ ఇది అయిపోతుంది అన్న ఒక బలం, ఒక విశ్వాసం నాలో ఉంది పాస్టర్ గారు అంటారు. కమ్ ఆన్, హల్లెలూయా. ఇట్స్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గాడ్. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ద మోస్ట్ హోలీ ఫెయిత్. కమ్ ఆన్, కీప్ ద స్క్రిప్చర్ హియర్. మోస్ట్ హోలీ ఫెయిత్, అతి పరిశుద్ధమైన విశ్వాసము. ఆ అతి పరిశుద్ధమైన విశ్వాసము అంటే ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్. దేవుడు మీకు ఇచ్చిన ఆ కొంచెం విశ్వాసం నుంచి ఆ హైయెస్ట్ లెవెల్ ఫెయిత్కి వచ్చుట నెంబర్ 1. రెండోది, ఆ విశ్వాసము పైన మీరేం చేస్తున్నారంటే మిమ్మల్ని కట్టుకుంటూ ఉన్నారు. ఈ 2 ఎట్లా జరుగుతుందంటే ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జరుగుతుంది.
అదే కదా రాయబడింది. ఇప్పుడు చదవండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద. అందరం కలిసి చదువుదామా? ఆర్ యు ఆల్ విత్ మీ? అందరం కలిసి చదువుదాం. లుక్ అట్ ఆన్ ద స్క్రీన్. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. చాలు 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 చాలు. సో మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ ఉంటే, వెన్ యూఆర్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్, మీరేం చేస్తున్నారంటే యు ఆర్ గోయింగ్ టు ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్. మీరు అతి పరిశుద్ధమైన విశ్వాసము మీలో కట్టబడుతుంది. అంతేకాదు, అది కట్టబడుతూ ఉండగా దానిపైన మీరు కట్టబడుతూ ఉన్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? దట్ ఈస్ ద పవర్ ఇన్ ప్రేయింగ్ ఇన్ టంగ్స్. అందుకని నేను ఊరికే 2 వర్షన్స్లో నేను ఆ వచనాన్ని నేను రాసుకొని వచ్చాను ఇన్ మై నోట్స్. ఇన్ యాంప్లిఫైడ్ క్లాసిక్ ఇట్ సేస్ ఇంప్రూవ్స్ హిమ్సెల్ఫ్. యాక్చువల్గా 1 Corinthians 14:4లో ఉంటుంది ఇంప్రూవ్స్ హిమ్సెల్ఫ్. He who speaks in unknown tongue improves himself. You improve yourself when you're praying in tongues. In Passion Translation it says, one who speaks in tongues advances his own spiritual progress. మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక పురోగతిని పెంచుకుంటారు అన్ని భాషల్లో ప్రార్థిస్తున్నప్పుడు. You advance your own spiritual progress. Hallelujah. Come on, loud hallelujah. అందుకని ఆత్మలో ప్రార్థన చేయాలి.